Hey guys, this is Venky. Welcome to Vijay Venky Vlogs. ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోయేది ఏంటో తెలుసా? ఇదన్నమాట డిజిటెక్ ప్లాటినం వాళ్ళది ఎల్ఈడి రింగ్ లైట్. ఇది వచ్చేసి మనకి 19 ఇంచెస్ది అండ్ దీనికి అవుట్పుట్ పవర్ వచ్చేసి మనకి 80 వాట్స్ దాకా సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని లూమినెన్స్ వాల్యూ వచ్చేసి 7200 లూమినెన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో అయితే మనకి 480 ఎల్ఈడి పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ దీని కలర్ టెంపరేచర్ వచ్చేసి 3200 కెల్విన్స్ నుంచి 5600 కెల్విన్స్ దాకా వస్తుంది. అండ్ దీంట్లో కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. దీని అన్బాక్సింగ్ అయితే ప్రజెంట్ అయితే చూద్దాము. మనకి చూస్తున్నారు కదా, బాక్స్ అయితే మంచి సాలిడ్గా అయితే వచ్చింది. ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసింది, ఆల్రెడీ షాప్లో ఓపెన్ చేసి చెక్ చేసి తెచ్చాను అనమాట. నేనైతే జూమ్ కెమెరా షాపీ అని ఉందన్నమాట హైటెక్ సిటీలో, పీవీఆర్ మాల్లో, అయాన్ మాల్ అని ఉంటుంది, అందులో అయితే పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి నేను నియర్లీ 3300కి అయితే పర్చేస్ చేశాను. చూద్దాం, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా అయితే ఇచ్చాడు ప్యాకింగ్. దీంట్లో బ్యాగ్ అయితే ఉంది దీనికి. ఇదనమాట దీని బ్యాగ్. క్యారీ చేసుకోవడానికి అయితే సూపర్ అయితే ఉందన్నమాట. నేను చాలా ఎల్ఈడి లైట్లు ఆన్లైన్లో తెప్పించాను కానీ ఇలా అయితే బిల్డ్ క్వాలిటీ రాలేదు. మంచిగా జిప్ కవర్ అయితే ఉంది. లైట్ ఆన్ చేసి కూడా చూపిస్తా. ఇది వచ్చేసి పవర్ కార్డు మనకి. అండ్ మనకి డైరెక్ట్ రింగ్, ఇది రింగ్ లైట్. వావ్, కవర్ అంతా పేరుకి పక్కనే వేసి చూస్తున్నారు కదా, రింగ్ లైట్ ఇదే. అండ్ ఇక్కడైతే చూడండి బ్యాక్ సైడ్, ఇక్కడైతే వామ్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ లైట్ లూమినెన్స్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ కెల్విన్స్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే మనకి కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనం మొబైల్ని అయితే మనం ప్లగ్ చేసుకోవచ్చు. ఈ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని సాకెట్స్ లాగా ఇచ్చారు కదా, మైక్స్ కానీ మొబైల్స్ కానీ ఇందులో పిన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మౌంట్, లైట్ మౌంట్కి అయితే మౌంట్ చేయాలి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదనమాట మనకి మెయిన్ పవర్ ఆఫ్ స్విచ్ ఒకటి ఉంది. అండ్ పవర్ కేబుల్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేయాలి. దీని ద్వారా మనం మొబైల్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అందువల్ల జస్ట్ 5 వాట్స్ ఏమో సపోర్ట్ చేస్తుంది అంతే. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, ఇది డిజిటెక్ వాళ్ళది అనమాట. దీన్ని అయితే ఆన్ చేసి అయితే చూపిస్తా మీకు. అండ్ ఇది దీంతో పాటు ఇంకా కొన్ని థింగ్స్ అయితే వచ్చినాయి, అవి కూడా ఉండాలి చూస్తా. ఇక్కడ ఇదే బ్యాగ్లో మనకి ఇక్కడైతే ఒక జిప్ ఉంది, జిప్పర్ పౌచ్. దీంట్లో ఉన్నాయి కొన్ని, ఏం లేవు. ఇది కంట్రోల్ చేసుకోవడానికి మనకి రిమోట్ అనమాట. ఆక్సిలరీ కంట్రోల్ చేసుకోవచ్చు, మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మన కెల్విన్స్ ఆన్ ఆఫ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఇందులోనే మనం మొబైల్, ఇందాక చెప్పాను కదా, సాకెట్లో ఫిక్స్ చేసుకోవడానికి మనకి మొబైల్ ఫోన్ ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఈ సాకెట్లో పెట్టడానికి పిన్ అనమాట, ఇది ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఈ యూజర్ మాన్యువల్ అయితే చదువుకుంటే మనకి ఖచ్చితంగా ఏ ఆప్షన్స్, ఏ మోడ్స్ అయితే ఉన్నాయో మనకైతే ఈజీగా ఐడెంటిఫై అయ్యింది. ఖచ్చితంగా చదువుకోవడం అయితే మంచిది. ఇంకేం లేవు ఇందులో. ఇదనమాట మనకి రింగ్ లైట్. జస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే లూజ్ చేసేసి ఇదనమాట మనం టైట్ చేసేసుకోవాలి. లైట్ స్టాండ్కి పెట్టినాక ఇది టైట్ చేసుకొని, అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు టైట్ చేసేస్తున్నా. చూడడానికైతే అదో ఇట్లా ఉంటుంది. మన లైట్ స్టాండ్ ఆటోమేటిక్గా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైట్ స్టాండ్ అయితే ఏ హైట్కి కావాలనేది. ఇందులో మనం మైక్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మొబైల్ది ఇలా జస్ట్ ప్లగ్ చేసుకోవటమే, ఇక్కడ తిప్పేసుకోవటమే. జస్ట్ ఇలా పెట్టి మనం ఇలా తిప్పేసుకోవటమే. మీకు ఆల్రెడీ ఇందాక షూట్ చేశారనమాట, అది వీడియో రికార్డ్ కాలేదు. అండ్ ఇది వచ్చేసి మనకి పవర్ సాకెట్. ఇక్కడ పవర్ మనం కనెక్ట్ చేసి ప్లగ్లో అయితే కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా అయితే మీకు పవర్ అయితే వచ్చేసి. దీనికైతే ఎటువంటి బ్యాటరీ సపోర్ట్ అయితే లేదనమాట. జస్ట్ ఇది చూసారు కదా, ఇది పవర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇందులో వచ్చేసి మనకి మొబైల్ ఎప్పుడైనా ఛార్జింగ్ కావాలంటే మొబైల్కి అయితే ఇందులో ఛార్జింగ్ ఇవ్వచ్చు. జస్ట్ బేసిక్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. అండ్ దీంతోపాటు మనకి రిమోట్ కూడా ఉంది. ఈ రిమోట్లో అయితే మనకి పవర్ ఆప్షన్ ఉంది, మనకి నైట్ మోడ్ అయితే ఒకటి ఉంది, డిఫాల్ట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. లైట్ అయితే మన బ్రైట్నెస్ అవన్నీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కెల్విన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి కస్టమ్ మోడ్స్ బటన్ అయితే ఉందన్నమాట. కస్టమ్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సెలెక్షన్ బటన్ అయితే ఉంది. కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట.
అంతే. దీంట్లో బ్యాటరీలు ఇవ్వలేదు వాళ్ళు, మనం బ్యాటరీలు అయితే వేసుకోవాలి. అండ్ మనకు మొబైల్ కనెక్ట్ చేయాలంటే మనకి బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మనం ఎటు తిప్పైనా కనెక్ట్ చేస్తే ఇట్లా ఉండిపోద్ది. లైటింగ్ ఎట్లా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. రెడీ 1 2 3 ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఆన్ చేస్తున్నా, లైట్ వస్తుంది, ఫస్ట్ వెలుతురు వస్తుంది, తర్వాత ఏమవుతుందో చూద్దాం. పేలకుండా ఉంటే సంతోషం. టట్టడాయింగ్ వెలిగేసిందా? ఇదేనండి రింగ్ లైట్. ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాం మన ఛానల్ కోసం, ఇప్పటికి మాకు ప్రాప్తి. ఇది వచ్చేసి మనకి తిప్పితే కానీ తెలియదు మనకి ఏదని. దీన్ని తిప్పుదాం, తగ్గిస్తుంటే లైట్ తగ్గుతుంది కదా, ఇది బ్రైట్నెస్ పెరుగుతుంది. వావ్. ఇది వచ్చేసి మనకి బ్లూ లైట్, మనకి అలా వామ్ టోన్కి వెళ్ళిపోద్ది. చూడండి, నైస్ కదా. ఈ 2 ఆప్షన్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. రిమోట్లో బ్యాటరీలు డబ్బులు లేవు అనమాట ఇది కొనడానికి, అందుకని బ్యాటరీలు తర్వాత కొంటా. అందువల్ల రిమోట్ చూపించాను కదా, బ్యాటరీ అయితే ఆపరేషన్ తర్వాత చూపిస్తా. ఇది తగ్గుతుంది. ఇప్పుడు మా వాళ్ళు చూడండి రీల్స్ అయితే పిల్లలు అల్లాడిస్తారేమో దీంట్లో. ఇదనమాట లైట్. మొత్తానికి స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. రింగ్ లైట్ అయితే వచ్చేసింది మొత్తానికి. బ్యాటరీలు కొనడానికి డబ్బులు లేవు. ఫోన్ తీసాను, దీన్ని ఇలా ఉంచేస్తున్నా. ఇరిగిపోయిద్దాం, ఎరగట్లా, బాగానే గట్టిగా ఉందన్నమాట. మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. ఈ రింగ్ లైట్ కనుక మీకు నచ్చితే కొనుక్కోండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరమైతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.